మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలకి ఇప్పటికి ఇప్పుడు మ్యూజిక్ పరంగా అవ్వచ్చు, రైటింగ్ పరంగా అవ్వచ్చు, ఎట్లాంటి డిఫరెన్స్ చూస్తున్నారు సార్? రైటింగ్ పరంగా అంటే ఈ ఆంగ్ల మాధ్యమాల ప్రభావం వల్ల పదాలు అప్పుడు నేను వచ్చే టైంకే పరిమితమైన పదాలు, అపరిమిత భావాలు అన్న విధానం వచ్చేసింది. ఇప్పటికీ అయితే ఆ పరిమితమైన పదాలకు కూడా పరిమితులు. వాటికి కూడా ఇది అర్థమవుద్దో లేదో, హృదయం అన్న పదం అర్థమవుద్దో లేదో అన్న పరిస్థితికి వచ్చేసింది. జెన్జీ ఎఫెక్ట్. దాంతో తర్వాత పాటల్లో సైలెన్స్ ఎక్కువ వాడాలేమో అన్న ఆలోచన కలుగుతుందండి. అంటే ఎక్స్ప్రెషన్కి ఎక్కువ విలువ వచ్చేసింది అనమాట. ఇలాగే వస్తాయేమో పాటలు అంటే వీడు తిడుతున్నాడు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నది. ఎంతో కష్టపడి రాసిన పాట ఎల్లకాలం జనాలలో ఉండాలి, వాళ్ళ నోట్లలో నానాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, గుర్తుంచుకోవాలి వీళ్ళప్పటికీ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమంటే రీల్స్ వచ్చినాయో అప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 30 seconds to 1 minute, 1.5, హైయెస్ట్ అంటే ఒక 2 minutes అనుకోండి. ఇవి ఇట్లా కుదించడాన్ని మీరు ఎట్లా చూస్తారండి? సహనం అనేది తగ్గిపోయి చూడగలిగే సమయం తగ్గిపోతుంది కదా. దానివల్ల ఏమవుతుందంటే కళ కంటే కూడా ఎక్కువ అదృష్టానికే ఎక్కువ పెద్దపీట పడుతుంది. కానీ ఒక్కొక్కసారి వాటిని కూడా పాత్ బ్రేక్ చేసే అంశాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు చాలా ఈజీ స్టెప్పులు ఉండడం వల్ల ఇంటి ఇళ్ళ దగ్గర నుంచి పొలంలో పనిచేసుకునే మహిళల వరకు కూడా ప్రతి స్టెప్ రీల్గా పెట్టే సంస్కృతి వచ్చింది. అవి పాపులర్ అవ్వడం మొదలెట్టింది. తర్వాత ఇప్పుడు గమనిస్తే పెద్ద పాటకి రీల్స్ ఎక్కువ వస్తున్నాయి క్రేజీగా. కానీ ఎవరు చేస్తున్నారు? నిజంగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఆ బీజిఎం పెట్టి చేస్తున్నారు. యానీ మాస్టర్ స్టూడెంట్స్తో కలిసి చేశారు. అలాగే డ్యాన్స్ వచ్చిన స్టూడెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమైన కళకి గుర్తింపు. ఎగ్జాక్ట్లీ, అవును. సో అప్పుడప్పుడు ఇలాంటి పాత్ బ్రేకింగ్ వస్తే అలాంటి అశాశ్వతమైన విషయాలన్నిటికీ కూడా మళ్ళీ కాస్త తెరపడుతుందని నా అభిప్రాయం.